సో మామ ఈరోజు స్పెషల్ వచ్చేసి నాటుకోడి చికెన్ లెగ్ పీస్ అనమాట. నాటుకోడి లెగ్ పీస్ ఎలా ఉంటుందో మీకు అందరికీ బాగానే తెలుసు. మా పక్కింట్లో చికెన్ చేయమంటే చేసిన లెగ్ పీస్ ఒకటి కొట్టుకొచ్చేసిన. మామ ఏదైనా కొట్టుకొచ్చి తింటే టేస్ట్ వేరే ఉంటది. అందుకే నేనైతే చెప్పకుండా కొట్టుకొచ్చేసిన ఒక లెగ్ పీస్ అయితే. దీన్ని అయితే మనము కాల్చడానికి ప్రిపేర్ చేస్తున్నా. అందు గురించే దగ్గర దగ్గర కట్ పెట్టుకున్నాను. నాటుకోడి కదా మామ, ఉడకాలంటే దగ్గర దగ్గర కట్ పెట్టుకుంటేనే బాగుంటది. ఇకైతే మనం మొత్తం ప్రిపేర్ చేసేసాము. ఇక మసాలా దంచడమే ఉంది. ఫస్ట్ వచ్చి అల్లం తీసుకున్నా, దాని నెక్స్ట్ వచ్చి తెల్లుల్లి తీసుకున్నా, దాని నెక్స్ట్ పచ్చిమిర్చి తీసుకున్నా. ఒక 6 పచ్చిమిర్చి తీసుకొని దాని గుద్దలైతే కట్ చేసేసిన, దాంట్లో వేసేసిన. ఇదైతే మొత్తం ఫుల్ గా దంచేసిన. సో ఇప్పుడు ఉందా మామ అసలైన ఆట. ఓకే మామ, మొత్తానికి ఇలా రెడీ అయింది. ఎలా రెడీ అయిందో చూస్తారా? చూడండి, ఇలా రెడీ అయింది. ఇంకా గ్రైండర్ చేస్తే ఇంకా మెత్తగా వస్తుంది, కానీ మనం మెత్తగా తినము అంత నాటేని. ఇక దాంట్లో కలపనీకైతే నాటుకోడి గుడ్డే ఇది కూడా. అంతేనా, నాటులో ఉండే మజా వేరప్ప మామ. ఈ గుడ్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాను. ఆ మిక్స్ చేసుకున్నాక ఇదిగో ఈ ముద్ద ఉంది కదా, ఈ పచ్చిమిర్చి ముద్ద, ఆ ముద్ద తీసి మొత్తం కలిపేసాను. చూడు మొత్తం అంటే గుడ్డు మొత్తం మిక్స్ అయిపోవాలా, అట్లా కలిపేసాను మామ. అట్లా కలిపింది ఇదిగో. నేను ఇదే మొన్న తీసుకున్నాను, 260 అంత అయింది. ఒక అంటే చికెన్ ఏవైనా చేపలు ఇవి కాల్చుకోవడానికి పనికి వస్తుందని ఒకటి తీసుకున్నాను. అవి గ్లాసుల కింద ఎందుకు పెట్టుకున్నానంటే కింద హైట్ సరిపోవట్లేదు. అది పెడుతుంటే మొత్తం అంటే నార్మల్గా అది పెడుతుంటే కింద తగిలిపోతుంది, ఎక్కువ గ్యాస్ తగిలిపోతుంది. అందు గురిండనే నేను అక్కడ ఒక గ్లాసులు అయితే సపోర్ట్ తీసుకున్న తర్వాత ఇది దానిపైన చికెన్ పెట్టాను. చూసారా ఎలా ఎలా బాగా కాలిందో. అది అలా కదుపుతూనే ఉండాలి, లేదంటే ఇంకా మాడిపోతుంది. ఇక అంటే దీంతో లాభం లేదని చేతితో పట్టుకొని మొత్తం కాల్చేసా. కానీ చాలా బాగా అంటే ఉడికిపోయింది. అది ఇప్పటికే బాగా పీస్ మొత్తం ఊడిపోయింది. చాలా బాగా ఫ్రై అయింది అనమాట. అదే కాల్చామన్నమాట. చూసారా అది టేస్ట్ చూసారా, ఇలా అనగానే మొత్తం ఊడిపోయింది. అట్లా ఉన్నది, కానీ టేస్ట్ మామ ఎక్సలెంట్గా ఉన్నది. వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద ఒక లైక్ వేసుకోండి మామ, సపోర్ట్ ఉంటుంది. ఎక్సలెంట్ టేస్ట్ ఉన్నది. పెట్టగానే చుమ్ అన్నది.